దైవారాధనలో కీలకమైన వ్యవహారము మనము ఆయన స్తుతించి గణపరిచి పూజించి ఆరాధించడానికి వస్తున్నాం తప్ప మరో పర్పస్తో కాదు. అటు మీరు ఏమంటారంటే మరి మాకు కొన్ని బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. అసలు ఆరాధన చేస్తే అవన్నీ అయ్యే పోతాయి. ఒక మంచి దైవజనుడు ఉన్న మాట నాకు గుర్తుంది. ఏంటంటే బంధకాల్లో ఉన్నవాడు దేవుణ్ణి ఆరాధించలేడట, ఆరాధించేవాడిని ఏది బంధించలేదంట. నువ్వు నీ ఇష్టమే కా. ఆమేన్. ఇంకో మాట కూడా చెప్పనా, సింహాసనం మీద ఉన్నానన్న ఫీల్ ఉన్నవాడు కూడా ఆరాధించలేడు. అది దిగి కిరీటం పక్కన పెట్టి సాష్టాంగ పడిపోయినాడు, ఎక్కిలేసిగా ఆరాధించాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఉంది. అంతటి వారు సింహాసనం దిగి కిరీటములు పక్కన పెట్టి సాష్టాంగ పడిపోయి గొర్రె పిల్లారు వారు హుడువో యోగ్యుడు కేకలు వేశారు. ఒకవేళ నీ కుర్చీ అడ్డొస్తుందేమో, నీ పోస్ట్ నేను ఫలానా నా రేంజ్ ఇది, అవన్నీ పక్కన పెట్టేస్తే బాగా ఆరాధించగలమేమో. ట్రై చేయ ఒకసారి. ఎందుకంటే స్తుతించకుండా ఆరాధించకుండా అక్కడ దాకా పోయే సౌకర్యం లేదని మనవి. దేవునికి స్తోత్రం.